హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీ అనుష. సో ఈ రోజుల్లో మనం గతంలో మాట్లాడుకున్నట్టు ఆల్రెడీ ఇంతకుముందు మోకాళ్ళ నొప్పుల సమస్య గురించి ఒక అద్భుతమైన సింపుల్ యోగా టెక్నిక్స్ చేసాం కదా. ఇప్పుడు మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేసాము. సో సింపుల్గా కూర్చొని మనం సోఫాలో కావచ్చు, అలాగే మన బెడ్ మీద కూర్చొని ఈ రోజుల్లో ఎక్కువగా కనిపించే ఈ మోకాళ్ళ నొప్పులు, అలాగే మోకాళ్ళలో గుజ్జు తగ్గిపోతుంది అనే కంప్లైంట్స్ ఈ మధ్య 35 ఏళ్ళు 40 నుంచే మనకి వింటున్నాం. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ చెక్ పెట్టడానికి రోజు ఒక 2 రోజులు చేసేసి మేము ఆపేసాము, ఒక 2 రోజులు చేసాము, మాకు రిజల్ట్స్ రావట్లేదు అనుకోకుండా రెగ్యులర్గా ఇట్లాంటి ప్రాక్టీస్ చేస్తే చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయని చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా ట్రైనర్ లక్ష్మీ నరసింహ గారు ఉన్నారు. సార్తో మాట్లాడి తెలుసుకుందామా మరి. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను సార్. సో చేద్దామా మరి మనము అసలు ఈ రోజుల్లో మోకాళ్ళ నొప్పుల సమస్య నేను చాలా సార్లు చాలా ఎపిసోడ్స్లలో మోకాళ్ళ నొప్పుల గురించి నేను గట్టిగా చెప్తాను. ఎందుకు అంటే ఆపరేషన్ చేయాలి అని డాక్టర్ గారు చెప్పినా నేను నడవలేకపోతున్నాను, నేను అసలు నాకు ఒక 65-70 ఇయర్స్ వచ్చినాయి, మోకాళ్ళు బాగా నాకు నొప్పులు వస్తున్నాయి, బాగా వెయిట్ ఉన్నాళ్ళని వాళ్ళు అన్న ఫస్ట్ నేను ఏమంటానంటే ఫస్ట్ డాక్టర్ సలహా తీసుకోండి. డాక్టర్ గారు ఆపరేషన్ అంటే ఆపరేషన్కి వెళ్ళిపోండి. ఆపరేషన్ భయం ఉండి నేను ఇంకా నా పర్లేదు ఇంకొక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు నేను నెట్టగా రాగలుగుతాను అనే పెద్దవాళ్ళు కొంతమంది ముండి వాళ్ళు ఉంటారు. నేను ఏదో ఒక ఆయుర్వేదం చేసుకోనో ఏదో ఎక్సర్సైజ్లు చేసుకోనో నేను ఎలాగల్లా నేను నెట్టగలుగుతాను అని చెప్పేసి వాళ్ళు ఉంటారు. వాళ్ళు చేసిన వాళ్ళు కూడా నాకు రిజల్ట్ చెప్పిన వాళ్ళు ఉన్నారు, అంత బాగా పనిచేస్తాయి. దానికి ఆ నమ్మకంతోనే ఈరోజు ఇంకొక నేను చిన్న రెమెడీ చెప్తాను. అమ్మ అనుష, ఇప్పుడు ఇదేంటి మీకు తెలుసు? అవును, చపాతీ కర్ర. అది అందరి ఇళ్ళలో ఉంటుందా? అవును, ఆల్మోస్ట్ అందరికి ఉంటుంది కదా. ఇది పిల్లో, ఇది ఉంటుంది. ఈ రెండింటితో మనం మోకాళ్ళ నొప్పుల నుండి చక్కగా ఉపశమనం పొందొచ్చు. ఎలా గురుగారు? చూడండి, ఇప్పుడు ఏంటంటే మనకి ఫస్ట్ ఇప్పుడు మనం ప్రశాంతంగా కూర్చున్నామండి. ఇలా అందరూ ఎవరైనా కూర్చోగలుగుతారుగా. లావు ఉన్న వాళ్ళైనా, ముసలి వాళ్ళైనా, మధ్య వయసులైనా, చిన్నపిల్లలైనా ఎవరైనా ఇలా కూర్చోగలుగుతారు. ఇది బెడ్ పైన కూర్చోవచ్చు, దివానా కట్ మీద కూర్చోవచ్చు, సోఫా సెట్ మీద కూర్చోవచ్చు, వీలైతే మనం కింద కూర్చోగలిగితే కింద కూడా కూర్చోవచ్చు. కానీ వెన్నుముక నిటారుగా ఉండి ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఈ మోకాళ్ళని ఇలా కొట్టాలి కిందకి. ఇలా చూడండి, ఇలా కొట్టాలి. ఎన్నిసార్లు మీకు వీలైనంతసేపు కొట్టండి. ఒక 30 సెకండ్స్, 1 మినిట్, అలా లేదా 50 కౌంట్, 100 కౌంట్ చేయండి. ఇలా కొట్టండి, ఇలా కొడుతూ ఉండండి. ఇప్పుడు ఇలా ఒక 100 టైమ్స్ కానీ 50 టైమ్స్ కానీ చేసుకోవచ్చు. ఆ తర్వాత రెండు కలిపి కొట్టాలి ఇట్లా. చూడండి, అక్కడ కరెక్ట్గా మోకాళ్ళ మీదే మనకి ఇది అవుతుంది, ప్రెస్ అవుతుంది. అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఇది నేను చెప్పాను కదా చపాతీ కర్ర. ఈ చపాతీ కర్ర ఇక్కడ కాలు కింద వేసుకొని ఎక్కడ పెట్టాను? నీ కింద పెట్టాను. చూడండి, అంటే ఇంకో కొంచెం పెద్దదైతే బాగుంటుంది. ఇంకా ఇది చాలా చిన్నగా ఉంది, పెద్దవి దొరుకుతాయి. ఈ కొంచెం హైట్ ఉన్నవి చూసుకొని, లేదంటే ఒక చెక్క లాంటిది కానీ ఏదన్నా ఒక చెక్క లాంటిది, ఒక రోల్ లాంటిది దొరుకుతాయి. ఇలా పెట్టుకొని దీని కింద పెట్టుకొని జస్ట్ మోకాల కింద పెట్టుకొని చూడండి. ఒక 10 టైమ్స్ ముందుకి వెనక్కి. ఇది అయిపోయిన తర్వాత ఇదే కర్ర తీసుకొని జస్ట్ ఇలా సైడ్లో చూడండి, ఈ సైడ్లో కొంచెం నరాలని కొంచెం అంతా ఫ్రీ చేసుకోవచ్చు. మనం చపాతీ కర్రతో మనం ఎలా చేస్తున్నామో ఇలా కొంచెం ఈ సైడ్లో, నీ మీద కాదు, నీకి సైడ్ ఏదైతే మనకి మజిల్స్ ఉంటాయో వాటిని ఇలా చేసుకొని సైడ్లో చేసుకొని ఇదే కర్రతో మళ్ళీ ఇలా కింద పెట్టేసుకొని ముందుకి వెనక్కి చేసుకోవాలి. హాయిగా ఉంటుంది వాళ్ళకి. ఇన్స్టెంట్ ఎనర్జీ అంటే మనం ట్యాబ్లెట్ వేసుకుంటే హెడేక్ వచ్చినప్పుడు లేదా గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్లు ఇన్స్టెంట్గా తగ్గుతుంది అంటారు కదా. ఇన్స్టెంట్గా ఈ చపాతీ కర్ర ఇంట్లో ఉంటే తీసుకొని ఒకసారి మోకాలు మీకు కింద పెట్టేసి అలా ఇలా కొంచెం మీరు ముందుకి వెనకంటే మీరు ఒకసారి చేసి చూడండి, మీకు అర్థమైంది. చూడండి ఒకసారి, కొంచెం ఇలా కొట్టండి, రెండు కలిపి కొట్టండి, మీరు సింగిల్ కాదు. కరెక్ట్గా మోకాలు తగులుతున్నాయి కింద కదా, అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతున్నట్లే కదా, అవుతుంది కదా. అలా కొంచెం వార్మప్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రైట్ నీ కింద చపాతీ కర్ర పెట్టి నీ కాలు కొంచెం ఎడంగా పెట్టుకోండి, లెఫ్ట్ లెగ్. సో ఇలా వార్మప్ చేసుకున్న తర్వాత లెగ్స్ స్ట్రెచ్ చేసి పెట్టేసి రోల్ చేయండి ముందుకి వెనక్కి కొంచెం అంతా. ఈ కాలు కొంచెం పైకి లేపండి, పాదం పైకి, ఈ హీల్ పైకి లేతా. ఇప్పుడు చేయండి. ఇప్పుడు నువ్వు చాలా ప్రెషర్ ఉంది. అది కొంచెం మనకి కర్ర కొంచెం చపాతీ కర్ర చిన్నది ఉంది, పెద్దగా ఉంటే బాగుంటుంది. లేదా అటువంటి గుండ్రపు చెక్క ఏదైనా పొడవుగా ఉన్నా కానీ చెక్క పెడితేనే బెస్ట్. ఈ ప్లాస్టిక్ వాటి కిందకి పెట్టే బదులు చెక్కదైతే చాలా మంచి మూమెంట్ ఉంది, సర్క్యులేషన్ బాగా అవుతుంది. ఇక్కడ కూడా స్టిఫ్నెస్ తెలుస్తుంది, బాగా ప్రెషర్ పడుతుంది ఇక్కడ కూడా. సో అయిపోయిన తర్వాత కొంచెం సైడ్ రోల్ చూడండి, అలా చాలా చేస్తూ ఉంటే మజిల్స్ అంతా చక్కగా ఇది అవుతుంది, రిలాక్స్డ్ గా ఉంది.
చాలా హాయిగా బాగుంది. చేసుకో, ఇంట్లో కూర్చుని పెద్దవాళ్ళు మంచిగా హాయిగా చేసుకోవచ్చు. ఇది చాలా ఒక రెమెడీ అమ్మా, ఇలా చేసుకోవచ్చు. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మీ దగ్గర పిల్లో ఉంది, ఈ పిల్లో పెట్టుకోండి. ఈ పిల్లో పెట్టుకొని ఇట్లా ఇట్లా పిల్లో పెట్టుకొని ఏం చేస్తారంటే ఈ మోకాళ్ళు రెండు పిల్లో పైన పెట్టండి. ఇట్లా జస్ట్ ఇలా ఉండేసి లైట్గా ఇట్లా ఇట్లా కొంచెం రైట్కి లెఫ్ట్కి ఇలా చూడండి ఎంత హాయిగా ఉందో. బెడ్ చాలా పైన బాగుంది చేసుకోవచ్చు, బెడ్ పైన చేసుకోవచ్చు, చక్కగా సోఫా మీద చేసుకోవచ్చు, ఇలా పిల్లో వేసుకొని ఇలా చేసుకోవచ్చు. చాలామంది ఏంటి ఇది చేస్తూ కూడా ఏమంటారంటే మోకాళ్ళ నొప్పులు ఉంటే అదవుపోతుంది ఇది అయిపోతుంది భయపడతా ఉంటారు. ఇక్కడ మనం ఏం చేస్తాం, పిల్లో ఇచ్చాం, మెత్తగా ఉంది. దీనివల్ల మనకి ఏమవుతుంది, ఏం హామ్ లేదు, అసలు గుచ్చుకోవట్లేదు ఎక్కడ మనకి. సో దీని మీద కూడా కామెంట్స్ పెడతారు మన వాళ్ళు. ఇప్పుడు అక్కడ ఏమంటానంటే నేను మళ్ళీ క్లియర్గా చెప్తుంది ఏంటి అంటే మీకు బాగా సివిరిగా ఉన్న వాళ్ళు చేయొద్దని చెప్తున్నా. డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి మీరు అసలు కింద కూర్చోవద్దు, మీరు పైన కూర్చొని ఉండండి, మీకు అసలు ఇదవుతుంది అన్న వాళ్ళు చేయొద్దు. అంటే 4th స్టేజ్ లో ఉండి మేము సర్జరీకి వెళ్తున్నాం అన్న వాళ్ళు చేయకండి. సో బిలో లేదు ఆ టైంలో కూడా భయం ఉండేది అంటే దానికి కూడా రెమెడీస్ ఉన్నాయి. మాలాంటి గురువు పర్యవేక్షణలోనో ఇన్స్ట్రక్టర్ పర్యవేక్షణలోనో లేకపోతే మాకంటే పెద్ద గురు ఇప్పుడు ఆర్థోపెడిక్ వాళ్ళే ఫిజియోథెరపీలు ఉంటారు, ఫిజియోథెరపీ ఉండొచ్చు. యోగా మాస్టర్లు కూడా ఆక్యుప్రెషర్ పాయింట్స్ చేసేవాళ్ళు, ఆక్యుథెరపీ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆక్యుపంచర్ అని ఇలా కొన్ని ఎక్సైజ్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కన్సల్ట్ అయ్యి మీకు భయం అయితే వాళ్ళు కన్సల్ట్ అయ్యి వాళ్ళ దగ్గర చేయొచ్చు. ఇంకా ఇలాంటి చెయ్యొచ్చా చేయకూడదా ఇలాంటి టెన్షన్లో డౌట్లు ఉంటాయి కాబట్టి మాస్టర్ నెంబర్ కూడా మేము స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాం, మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. ఇలా అయిపోయింది కదమ్మా, ఇది అయిపోయింది. ఈ పిల్ల కూడా పక్కన పెట్టండి. ఓకే, ఇప్పుడు మనం బెడ్ పైన ఉన్నాం, సరదాగా బెడ్ పైన ఉన్నాం కదా. ఇది బెడ్, పెద్దవాళ్ళు ఉన్నారు, చక్కగా ఇలా వాళ్ళు ఇట్లా అమ్మడినా కానీ చాలు. అట్లా ఇట్లా ముందుకి వెనక్కి పిల్లలు మనం ఎట్లా అమ్మాడతాం, బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఉంది. చూడండి ఎంత బాగుంటుంది. ఇట్లా నీ వాక్ చేసుకోవచ్చు, ఇట్లా ముందుకి వెనక్కి ఇట్లా. పాకే పిల్లలు అనుకొని ఇప్పుడు మనం చిన్న పాకే పిల్లలు అంటే మోకాలతో మళ్ళీ పాకుతారు, మోకాలు పాకూడదు, జస్ట్ ఇలా నడవాలి. నీ వాక్ చేయాలి, నీ వాక్ చేయాలి. ఇన్ని సింపుల్ రెమెడీస్ ఉన్నాయి మోకాళ్ళకు సంబంధించి. దాంతోపాటు వీళ్ళు ఏం చేయాలి అంటే డి విటమిన్ సంబంధించింది ఏదైతే ఉంటుందో అటువంటి ఆహార పదార్థాలు ఇంట్లో దొరుకుతున్నాయి. ఇవాళ రేపు మొత్తం గూగుల్ తెల్లి వచ్చింది కాబట్టి హౌ టు రెమెడీ అని ఏదో కొట్టంగానే అన్ని మీకు వస్తాయి. విటమిన్ డి అనగానే మనకి ఇంట్లోకి సంబంధించిన అన్ని వస్తాయి. ఫ్లాక్ సీడ్స్ కావచ్చు, నెక్స్ట్ ఇంకా నువ్వులు కావచ్చు, ఆ తర్వాత డ్రై ఖర్జూరా కావచ్చు, ఇలా రకరకాలుగా మునగాకు కావచ్చు, చాలా వస్తాయి. మీరు చక్కగా ఇంట్లోనే చేసుకోండి ఇవన్నీ. నువ్వుల లడ్డు ఒకటి తినండి, షుగర్ లేకపోతే హాయిగా బెల్లంతో కట్టుకొని తినండి. మంచి బెల్లం దొరుకుతుంది, ఇవాళ రేపు మార్కెట్లో నువ్వులు దొరుకుతున్నాయి. రోజు ఒక నువ్వుల లడ్డు తినండి. నువ్వుల లడ్డు తిన్న తర్వాత హీట్ అవుతుందంటే ఒక మజ్జిగ తాగండి, గ్లాస్ ఒక మజ్జిగ తాగండి. ఇలా సింపుల్, చాలా మంచి సింపుల్ రెమెడీస్ ఉన్నాయి. మన ట్యాబ్లెటే వేసుకోవాలని మీరు ఫిక్స్ అయిపోతే ట్యాబ్లెట్ వేసుకోండి, వద్దని చెప్పట్లా. దాంతోపాటు ట్యాబ్లెట్ వాడుతూ కూడా ఇవి కూడా వాడి చూడండి, చిన్న ట్యాబ్లెట్ తగ్గించండి. ఇప్పుడు ఒకేసారి ట్యాబ్లెట్లు తినేయమని కూడా మనం చెప్పాం, ఒకేసారి మోకాళ్ళ నొప్పులు నీ చేయమని మళ్ళీ ఎక్కువ అవుతాయి. వీళ్ళు ఏం చేస్తారంటే మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు మళ్ళీ ఎక్సర్సైజ్ చేస్తే మన నొప్పులు ఎక్కువ అవుతాయి కదా. వీళ్ళు ఏం చేస్తారు, నొప్పులు తగ్గుతాయి అని చేస్తారు. నేనేమంటానంటే కొంచెం రిలాక్స్ అయిన తర్వాత ఏదో ట్యాబ్లెట్ వేసుకొని కొంచెం రిలాక్స్గా ఉన్న మూమెంట్ ఉన్నప్పుడు అప్పుడు స్టార్ట్ చేయండి. అప్పుడు స్టార్ట్ చేస్తే మీకు త్వరగా ఉపశమనం వస్తుంది. ఆ దాన్ని చిన్నగా పెంచుకుంటే వెళ్ళండి. ఒక 5 చేయండి, ఒక 6 చేయండి, రేపు ఒక 10 చేయండి, అలా చేసుకుంటూ వెళ్ళండి. లేదనుష ఒకటేనమ్మా, మన కరెక్ట్గా మనకేంటంటే ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ వాకింగ్ స్టైల్ మర్చిపోయాము. తర్వాత మనకి నేను మళ్ళీ అదే చెప్తాను, ఫస్ట్ మనం స్టార్ట్ అయ్యామంటే ఇంటి దగ్గర నుంచి బైకో కారో కంపల్సరీ కావాలి. పక్క గల్లీలోకి వెళ్ళాలన్నా కూడా బైక్ కారే. ముందు వాకింగ్ తగ్గిపోయింది, ఇంట్లో పనులు చేయడం తగ్గిపోయినాయి. ఇంతకుముందు అన్నట్టుగా ఇప్పుడు మనం కాలుతో ఇలా చేసినట్టుగా రోకలు దంచేది, రోకల్లో పోటేసేవాళ్ళు కానీ లేకపోతే రోటి పచ్చళ్ళు చేసేవాళ్ళు కానీ వీళ్ళందరికీ ఈ ఫ్రోజన్ షోల్డర్ రాదు, ఈ మోకాళ్ళ నొప్పులు రావు, ఏమి రావు. తిరగలు చేసేవాడు కానీ ఇవన్నీ చాలా ఉన్నాయి యాక్టివిటీస్ మనం చేసేవి. తర్వాత మంతనికి నేను మజ్జి చిలికేది కానీ ఇంతకుముందు పెద్ద వాళ్ళు మజ్జిగ అయితే నిలబడి చిలికేవాళ్ళు. సో ఇటువంటివి తగ్గిపోయినాయి. మనకు తెలిసింది అన్ని వాళ్ళ స్విచ్ చేస్తే అన్ని ఆన్ అయిపోతున్నాయి. కాబట్టి మనం తీసుకునే ఫుడ్ కూడా కెమికల్ ఫుడ్. మనం ఎంత డిస్కషన్ చేసుకుని ఏం చేసినా మళ్ళీ మీరైనా నేనైనా అదే తినాలి వెళ్ళి. కాబట్టి జాగ్రత్త వహిస్తూ చిన్న ఎక్సర్సైజ్ చేసుకోమని నా మనవి. చాలా బాగా చెప్తున్నారు సార్. నిజంగా ఇవన్నీ సింపుల్ టెక్నిక్సే, ఎవరైనా చేసుకోవచ్చు, ఎక్కడైనా కూర్చొని చేసుకునే
అనే విధంగా రిస్ట్రిక్షన్స్ అనేది మీరు పెట్టట్లేదు సార్. ఇలానే చేయాలి, ఆ పిల్లోనే ఉండాలి, అవన్నీ మనకు అందుబాటులో ఉన్న ఐటమ్స్ తోనే మనం సింపుల్ గా చేసుకోవడం. మన హెల్త్ అది ఇస్ కూడా వెల్త్ అన్నప్పుడు మళ్ళీ అన్ని తినమని కూడా చెప్తాం అమ్మ. అంటే వాళ్ళకి ఏది కావాలో అది చక్కగా తినొచ్చు. కాకపోతే వాళ్ళకి తెలుస్తుంది మనం ఎంత చెప్పినా నువ్వు అది తినొద్దు ఇది తినొద్దు అంటే ఎవరు తినకుండా ఉండరు. అవును, వాళ్ళకి తెలుస్తుంది నీ శరీరానికి కావాల్సింది ఏదైతే అందుకోవాలో, నీకు ఏదైతే తినాలనిపిస్తుందో, నువ్వు ఎక్కువ నీకు పడిన వస్తువులు చాలా ఉంటాయి ఆమెకు తెలుసు. అవును, మనం ఇదే తిన్నంటే ఇప్పుడు అది ఒకరికి తగ్గుతుందని అది తిన్నారనుకోండి, పడలేదంటే మళ్ళీ సైడ్ ఎఫెక్ట్ వచ్చింది. కాబట్టి ఆహారం కూడా విషయంలో కూడా వాళ్ళకి వదిలేద్దాం ఉంటుంది. వెరీ నైస్. సో చూసారు కదా వ్యూవర్స్, ప్రీవియస్ వీడియోస్ కంటే ఈ వీడియో ఎంత స్పెషల్గా ఉందో. కేవలం ఒక చపాతీ కర్రతోటి మన మోకాళ్ళ నొప్పులు ఎలా నయం చేసుకోవచ్చు, అది సింపుల్ యోగా టెక్నిక్స్ తోటి మన నరసింహ గారు ఎంత బాగా క్లియర్గా చెప్పారు కదండి. అలాగే మన డైట్ని కూడా లిటిల్ బిట్ చేంజెస్ చేసుకుంటే, లైఫ్ స్టైల్ని మార్చుకుంటే అసలు మోకాళ్ళ నొప్పులు చిన్న వయసులో రావు అని చెప్తున్నారు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కేవలం ఒక చపాతీ కర్రతోనే మన మోకాళ్ళ నొప్పులు దూరం చేసుకోవచ్చు. వెరీ నైస్ నరసింహ గారు, చాలా క్లియర్గా చాలా టెక్నిక్స్, సింపుల్ టెక్నిక్స్ తోటి మా వ్యూవర్స్కి మంచిగా చూపించినందుకు థ్యాంక్ యూ అండి. నమస్తే.